దైవజనులు డాక్టర్ జాన్ వెస్లీ గారికి దేవుడని గ్రహించిన దర్శనం ద్వారా నిర్మించబడిన మెడికల్ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్ ప్రారంభోత్సవం 2024 జూలై 17వ తారీఖున చాలా ఘనంగా జరిగింది. ఆత్మీయ తల్లిదండ్రులు అపోస్తలులు జోసఫ్ విజయ్ కుమార్ గారు, శ్రీమతి సత్య విజయ్ కుమార్ గారు ప్రార్థించి జేవికే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను ప్రారంభించారు. జేవికే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను ప్రారంభించుచున్నాము. ఆమేన్. ఆ తదుపరి మరికొంతమంది దైవజనులు ప్రార్థించి మిగతా ఫ్లోర్లను ప్రారంభించారు. హాస్పిటల్ ప్రారంభోత్సవ సభలో దేవుడు తన మహిమను కుమ్మరించి తన నామాన్ని మహిమపరుచుకున్నారు. మెడికల్ సెంటర్ నిర్మాణములో చోటు చేసుకున్నటువంటి సంఘటనలను శ్రీమతి బ్లెస్సీ వెస్లీ గారు సాక్ష్య రూపంలో తెలియజేశారు. దైవజని మనసులో ఒక చిన్న ఆలోచనగా ఇది స్టార్ట్ అయిందండి. రాజమండ్రిలో హార్ట్ ఆఫ్ ద సిటీలో ఒక చిన్న రూమ్ అన్న తీసుకొని ఒక్క డాక్టర్ గారిని పెట్టి కొంతమందికైనా మనము మెడికల్గా హెల్ప్ చేస్తే బాగుండని నాకు చాలా అనిపిస్తుందని. కానీ మన దేవుడు చిన్న చిన్న కార్యాలు చేసే దేవుడు కాదు. వీ హ్యావ్ అ గ్రేట్ బిగ్ వండర్ఫుల్ గాడ్. అసాధారణమైన కార్యాలు, మన ఊహకు మించిన కార్యాలు దేవుడు జరిగించేవారు. ఆహ్వానించబడిన దైవజనులు తమ వర్తమానములను, శుభాకాంక్షలను తెలియజేశారు. చివర్లో డాక్టర్ జాన్ వెస్లీ గారు మాట్లాడుతూ ఇది కేవలం దేవుని కృప ద్వారా మాత్రమే సాధ్యమైనదని తెలియజేశారు. జాన్ వెస్లీ ఫౌండేషన్ యొక్క దర్శనాన్ని, చేపడుతున్న కార్యక్రమాలను, భవిష్యత్ ప్రణాళికలను తెలియజేశారు. సంఘాలున్న దైవజనులకు ఉచిత వైద్యాన్ని అందిస్తామని వాగ్దానం చేశారు. జేవికే హాస్పిటల్లో సంఘాలున్న ఏ సేవకునికైనా ఎంత ట్రీట్మెంట్ అయినా ఉచితంగా చేయబోతున్నామో, మిగతా వారికి అత్యున్నత ప్రమాణాలతో కూడిన వైద్యాన్ని తక్కువ ఖర్చుతో నియమించబడిన డాక్టర్లు అందించనయ్యున్నారని తెలిపి మెడికల్ ఎక్విప్మెంట్ కొరకు ప్రార్థించమని కోరారు. ఇంకా పూర్తి కావలసిన పనులు సకాలంలో పూర్తి చేసి అతి త్వరలో వైద్య సేవలను అందుబాటులోనికి తీసుకువస్తామని తెలిపారు. హాస్పిటల్ నిర్మాణంలో ఆర్థిక మరియు ప్రార్థనా సహకారం అందించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము. సమస్త ఘనత మహిమ ప్రభువైన యేసుక్రీస్తునికే చెల్లునుగాక. ఆమేన్.